దేశభక్తి జాతీయ స్ఫూర్తి ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. అయితే దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు ముందుండేవాడే సైనికుడు. అలాంటి వారిని సిద్ధం చేయాలంటే విద్యార్థి దశ నుంచే తర్ఫీదు అవసరం. అలా యుద్ధానికి సిద్ధపడి సమరాన్ని సవాలుగా తీసుకొని సరిహద్దుల్లో పహారా కాస్తామంటున్న నవజవాన్లపై ప్రత్యేక కథనం. దేశ రక్షణ కోసం రేపటి పౌరులను తీర్చిదిద్దే క్రతువుకు విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్ ఓ వేదిక. వివిధ సైనిక విభాగాల్లో కఠోరమైన ప్రాథమిక శిక్షణకు కేంద్రం. దేశభక్తి, క్రమశిక్షణ, జాతీయ స్ఫూర్తి యువతరాల్లో నింపి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉన్నతమైన కేంద్రం. వివిధ ప్రాంతాలకు చెందిన 600 మంది ఎన్సీసీ అభ్యర్థులు ఇక్కడే శిక్షణ పొందుతున్నారు. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు తర్ఫీదు పొందుతున్నారు. దీనికోసం వివిధ సైనిక విభాగాల్లో కఠోరమైన తర్ఫీదు పొందుతున్నారు. ఫైరింగ్, డ్రిల్, మ్యాప్ రీడింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు ఈ నవజవాన్లు. దేశానికి సేవలందించే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నామని ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు. గెయిన్ చేయాలి, బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఇలాంటి క్యాంప్స్లో తెలుస్తాయి. ఇలాంటి క్యాంప్స్ ఎందుకు అని అంటే వీ క్యాన్ నో వాట్ ఈజ్ సాక్రిఫైస్. మన లైఫ్లో మనం ఏం నేర్చుకుంటాము. ఇలాంటి లైఫ్ ఇంకొక ఆర్డినరీ పర్సన్ లీడ్ చేయలేరు. మనం ఫ్యూచర్లో ఒక బీఎస్ఎఫ్ బార్డర్లో ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళ పడుతున్న కష్టం ఏంటి మనకి మాత్రమే తెలుసు. అది ఎన్సీసీ క్యాడెట్కి ఉండాల్సింది ఫస్ట్ థింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ద డిసిప్లిన్. అండ్ ద మోటో ఆఫ్ ఎన్సీసీ ఇస్ యూనిటీ అండ్ డిసిప్లిన్. ఫర్దర్గా వార్స్ అవి జరుగుతాయంటున్నారు. దాని గురించి ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ ఎప్పుడు యుద్ధం జరిగినా సరే అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. మా నాన్నగారు నాకు ఒకటే చెప్పారు చిన్నప్పటి నుంచి, నేను ఆర్మీలో చేరాలనుకున్నాను, చేరలేకపోయాను. నేను ఖచ్చితంగా ఆర్మీలో చేరుస్తాను. ఆర్మీలో పోరాడు, నువ్వు ప్రాణాలు కోల్పోయినా పర్లేదు కానీ నువ్వు మన దేశం కోసం పోరాడు అని చెప్పి. అలాగే మన యువత కూడా మన భారతదేశం రక్షించడానికి ఇదే ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎన్సీసీ క్యాడెట్లు అన్నది సెకండ్ ఇన్ఫెంట్రీ ఆఫ్ ది ఇండియా. సైనికుల్లో ఉండవలసిన మెలకువలన్నీ కూడా ఎన్సీసీ క్యాడెట్లకి నేర్పించడం ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. దేశ రక్షణకు మేము సైతం అంటూ రెడీగా ఉన్నారండి. ఈ శిక్షణ భవిష్యత్ సైనిక శిక్షణకు సహాయకారిగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఎన్సీసీ అన్నది ఆర్మీకి తర్వాత అంటే ఎప్పుడైతే దేశానికి ఈ వేల సేవలు అవసరం అవుతాయో వెంటనే ఎన్సీసీ క్యాడెట్స్ కూడా దేశ సేవల్లో పాల్గొంటారండి. ఈ ఎన్సీసీ 48లో స్టార్ట్ అయింది. యువతను మంచి మార్గంలో నడిపించడానికి, డిసిప్లిన్డ్ సిటిజన్స్గా నడిపించడానికి ఎన్సీసీ దోహదపడుతుంది. जो देश का नौजवान है उसको फ़ौज में ज्वाइन करने के लिए ट्रेनिंग देते हैं और जिससे कि वो फ़ौज ज्वाइन करे और उसके बाद देश की सेवा करे. तो उसका इनिशियल ट्रेनिंग ओरिएंटेशन जिसको कहते हैं वो यहाँ पे किया जा रहा है और उसके बाद वो फिर फ़ौज में ऑफिसर, जेसीओ, जवान जैसा क्वालिफिकेशन पर डिपेंड करता है वो ज्वाइन करेगा और देश की सेवा करेगा. और ये जो ट्रेनिंग है उसका मदद आएगा फ्यूचर ट्रेनिंग में और फ्यूचर बढ़िया करने में काम अपना. भारत माता की जय. దేశ సేవ కోసం బాల్యం నుంచి తర్ఫీదు పొందడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ రక్షణలో మేము సైతం అంటున్నారు ఎన్సీసీ విద్యార్థులు. వీరంతా కూడా ఇక్కడ కోరుకొండ సైనిక స్కూల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా పొందుతున్నారు. సేవా కార్యక్రమాలతో పాటు ఎటువంటి యుద్ధాలు వచ్చినా కూడా అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎన్సీసీ విద్యార్థులకు ప్రధానంగా క్రమశిక్షణతో పాటు నైపుణ్యాలు కూడా పెంచుకోవడమే నేటి యువత ప్రధాన లక్ష్యంగా పయనించాలని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు. అన్నింటిలో కూడా ముందుంటామని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ సైనిక స్కూల్ నుంచి కెమెరామన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.